తెలిసిన వాళ్ళకు ఎవరికన్నా ఏదైనా ఆపద వస్తే మనకు మనసులో మనసు ఉండదు, మస్తు బాధ అవుతుంది, మెతుకులు నోట్లకు పోవు, నిద్ర పట్టది. వాళ్ళు ఎట్లున్నారో ఏందోనని పానం అంతా అక్కడనే ఉంటుంది. ఊకూకే ఫోన్ చేసి ఎట్లున్నారని అడుగుతాం. పేదోళ్ళైనా పెద్దోళ్ళైనా అట్లనే ఉంటది, కానీ ఒకళ్ళకు మాత్రం అట్లా అస్సలే లేదట. రోమ్ నగరం కాలిపోతా అంటే రాజు కోట మీద కూర్చొని గిటార్ వాయించిందట. మన రేవంత్ సార్ కూడా ఆయన లెక్కనే చేసిండని కారు పాటోళ్ళు అంటున్నారు. ఆదివారం నుంచి తీవ్రంగా వర్షాలు పడితే ముఖ్యమంత్రి కనీసం శనివారం నాడు ఆదివారం నాడు ఒక రివ్యూ పెట్టినటువంటి పాపన పోలే. మేము ఎటువంటి ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తే మాకు తెలిసింది ఏంటంటే కుటుంబంతో సహా ఆదివారం నాడు సరిపోదా శనివారం అని సినిమా చూసిండట ముఖ్యమంత్రి. ఆయన ఇంట్లో అంత తిరిగున్నాడు. 4 వద్దుల సంధి ఆనలు ఆగమాగం చేస్తున్నాయి. ఈడికే 30-40 మంది పానాలు పోయి 100 ఇండ్లు పాడైనాయి. జనాలందరూ చెట్టుకొగలు పుట్టకొగలు లెక్క అయిండ్రు. రాష్ట్రం ఇట్లా ఆగమైతా అంటే సీఎం రేవంత్ సారు చల్లగా ఇంట్లో కూర్చొని సినిమా చూసిండట. కానీ సార్ కు ఆనల ముచ్చట తెలియదు కావచ్చునుల్లా. జిల్లాలకు జిల్లాలే ఆగమైతున్నాయని ఆఫీసర్లు సీఎం సార్ కు చెప్పనట్టున్నారు. అందుకే సారు జనంత ఉప్పసతోని సినిమా చూసినట్టున్నాడు. ఈ దానికి కూడా బద్నాం చేస్తారా చెప్పుండని ఇంకొందరు అంటున్నారు. కానీ నిన్న సారు మళ్ళా దానికి పోయిండు. గచ్చిబౌలి స్టేడియానికి పోయి ఫుట్బాల్ ఆటకు జెండా ఊపొచ్చిండు. మొన్నంటే ఏదో అనుకున్నాం గాని వరదలతోని జనాలు తిప్పల పడతాంటే సీఎం సార్ ఇట్లా ఆటల ప్రోగ్రాంలు పాటల ప్రోగ్రాంలకు పోవడందని పబ్లిక్ కూడా మస్తు గరమైతున్నారు. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ సార్ల గురువు అన్ని పనులు పక్కకు పెట్టి రాత్రి పగలు తేడా లేకుండా వరదలనే తిరుగుతున్నాడు. ఎప్పుడు చూసినా ఏదో ఒక కాలనీకి పోయి పబ్లిక్ తోని మాట్లాడి అలా తిప్పలు వార్చుకుంటున్నాడు. దీంతో ఆఫీసర్లు కూడా ఆగ మీద అన్ని పనులు చేస్తున్నారు. కానీ రేవంత్ సారు ఒక్కరోజు పోయొచ్చి ఈడ్చి పెడితే ఎట్లనని పబ్లిక్ అడుగుతున్నారు. సీఎం సారు ఏరే పని మీద బిజీగా ఉన్నాడని ఆఫీసర్లు పనులన్నీ పక్కకు పెట్టి పోయి ఇంట్లో వండుకుంటే ఎట్లనని అంటున్నారు. అందుకే చంద్రాలు సార్ లెక్క రేవంత్ సార్ కూడా రోజుగా ఊరికి పోతే ఆఫీసర్లు కూడా మంచిగా పని చేస్తారని చెప్తున్నారు.